మాదక ద్రవ్యాల బారిన పడకుండా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని డీజీపీ సివి ఆనంద్ విద్యా సంస్థలకు సూచించారు. ఈ మేరకు ప్రతి సంస్థ యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. లేదంటే ఆ విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఆ బాధ్యత విద్యా సంస్థదేనని డీజీపీ స్పష్టం చేశారు. ఇందుకోసం యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని వెల్లడించారు. ప్రతి విద్యా సంస్థలో ఈ కమిటీలు ఉండాలన్న డీజీపీ డ్రగ్స్ బాధితులను గుర్తించేందుకు స్పాటర్లు, స్కౌట్లను ఏర్పాటు చేసుకోవాలని విద్యా సంస్థలకు సూచించారు. ప్రవేశాలకు ముందే విద్యార్థుల నుంచి అండర్టేకింగ్ తీసుకోవాలని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు. యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీస్ అని ప్రతి విద్యా సంస్థలో ఏర్పాటు చేసుకునే అవసరం ఉంటుంది. ఇది కంపల్సరీగా ప్రతి విద్యా సంస్థలో ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటి నుండి ఆ విద్యా సంస్థకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా మాకు బయట తెలిస్తే ఆ విద్యా సంస్థ బాధ్యత అవుతుంది. విద్యా సంస్థలో వాళ్ళు స్పాటర్స్ లేకపోతే స్కౌట్స్ని ఏర్పాటు చేసుకోవాలి. అది చేయకపోతే ఆ విద్యా సంస్థ రికగ్నిషన్ కూడా రద్దు కావడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా పిల్లలు వాళ్ళు ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి వాళ్ళ పేరెంట్స్తో సహా.